హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా దమయంతి మరో గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా కిచెన్లో ఉన్న రాధ దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా రాధ, ఏం చేస్తున్నావు అనేసి అంటే, ఆంటీ ఇంకా వంట చేస్తూ ఉన్నాను అనేసి అంటే, అవునా, గుత్తి వంకాయ చేస్తున్నావా? విక్రమ్కి గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం అనేసి అంటే, అవునాంటీ, అందుకనేసి ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. విక్రమ్ సార్కి గుత్తి వంకాయ అంటే ఇష్టం అనేసి తెలిసింది అనేసి అంటే, అవునా, చాలా బాగుంటుందిలే అనేసి అన్నాక, ఇంకా ఇంతకుముందు నువ్వు వంటలు నేర్చుకున్నావా మీ అమ్మతో అనేసి అంటే, లేదంటే అమ్మ చేస్తూ ఉంటే చూస్తూ ఉండేదాన్ని, అప్పుడప్పుడు చేసేదాన్ని, నాకు కూడా అంతగా ఏమీ రావు అనేసి రాధ అంటుంది. ఏమీ లేదులే, అంతగా రాకపోయినా పర్వాలేదు, బాగానే చేస్తున్నావు, టేస్టులు చాలా బాగుంటున్నాయి, తింటున్నాం కదా ఈ మధ్య, చాలా టేస్ట్ అనిపిస్తుంది నువ్వు చేస్తూ ఉన్న వంటలు, ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి అంటే, చాలా థ్యాంక్ యూ ఆంటీ అనేసి అంటుంది. ఇంకా రాధ అలా మాటల్లో పెట్టేసిన తర్వాత మెల్లిగా, ఇంకా మీ నాన్న ఎంతవరకు వచ్చిందమ్మా మీ నాన్నని ఇడిపించడంలో అనేసి అడుగుతూ ఉంటే, అదే విక్రమ్ సారు ట్రై చేస్తూ ఉన్నారు, త్వరలోనే నాన్నని ఇడిపిస్తానన్నారు, తన మీదున్న నిందని పోగొట్టి తను నేరస్తుడు కాదనేసి నిరూపించి నాన్నని తీసుకొస్తానన్నారు, అదే ప్రయత్నంలో ఉన్నారంటీ అనేసి అంటే, అవునా, ఇన్ని రోజులు అవుతుంది, విక్రమ్ తలుచుకుంటే క్షణాల్లో తీసుకురావచ్చు కదా, అలాంటిది విక్రమ్ ఇంకా మీ నాన్నని బయటికి తీసుకురాకపోవడం ఏంటి అనేసి అంటే, అలా అంటున్నారేంటి ఆంటీ అంటే, అవునమ్మా, నేను చెప్పేది నిజం, విక్రమ్ ఒక పోలీస్ ఆఫీసర్, తనకు మీ నాన్న గురించి మొత్తం తెలుసు కదా, అలాంటప్పుడు తను నేరం చేయలేదనేసి, తను నేరస్తుడు కాదని విక్రమ్కి తెలిసినప్పుడు మీ నాన్నని క్షణాల్లో ప్రూఫ్లతో బయటికి తీసుకురావచ్చు. అయినా సరే విక్రమ్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు, ఇన్ని రోజులు గడుస్తున్నా సరే మీ నాన్నని బయటికి తీసుకురాకపోవడం ఏంటి, అసలు ఏమీ అర్థం కావడం లేదు, ఎప్పుడన్నా ఒకసారైనా విక్రమ్ని అడిగావా అనేసి అంటే, నేనేమి అడగలేదు ఆంటీ, అడిగినప్పుడల్లా ఇలాగే అంటున్నారు, కాస్త టైం పడుతుంది, అప్పుడే ఎలా వస్తారు, కాస్త టైం తీసుకొని మీ నాన్నని తీసుకొని వస్తాను అని అన్నారు అంటే, అంత టైం ఏం పట్టదు రాదా, ఎందుకంటే నేరం చేసిన వాళ్ళకంటే శిక్ష పడుతుంది, మీ నాన్న నేరం చేయలేదని నీకు తెలుసు కదా అంటే, అవును, మా నాన్న ఎలాంటి నేరం చేయలేదు అనేసి రాధ అంటుంది. అలాంటప్పుడు విక్రమ్ కూడా తెలుసా అనేసి అంటే, తెలుసు అనేసి రాధ అంటుంది. మళ్ళీ విక్రమ్కి తెలుసు, నీకు తెలుసు, మాకు అందరికీ తెలుసు మీ నాన్న నేరం చేయలేదని, అనవసరంగా చెయ్యని నేరాన్ని అనుభవిస్తున్నాడు, అలాంటప్పుడు విక్రమ్ తలుచుకుంటే మీ నాన్నని ఎప్పుడో తీసుకురావాలి, ఎందుకో మళ్ళీ ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఒక్కసారి అడిగి చూడు మళ్ళీ అనేసి ఇంకా దమయంతి అంటుంది. ఇంకా రాధ ఆలోచనలో పడిపోతుంది. ఇంకా నేను కరెక్ట్ పాయింట్ వేశాను, ఇప్పుడు వెళ్ళి ఇంకా విక్రమ్ని అడుగుతుంది, గట్టిగా నిలదీస్తుంది. ఇంక ఇద్దరి మధ్యలో ఉన్న అన్యోన్యత, వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా గొడవలు మొదలవుతాయి. ఇంకా తండ్రి కోసము ఇంకా గట్టిగా రాధ నిలదీయడం స్టార్ట్ చేస్తుంది అనేసి, సరే అమ్మా నేను వెళ్తాను అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా రాధ ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఇంకా స్టవ్ మీద ఉన్న గిన్నెని ఇంకా తెలుసుకోకుండా పట్టేసుకుంటుంది. ఇంకా చేతికి గాయం అవడంతో చేయి కాలిపోతుంది. అమ్మా అనేసి గట్టిగా అరిచేసరికి సునంద అక్కడికి వెళ్తుంది. ఇంకా ఏమైంది రాదా, ఎందుకు గట్టిగా అరిచావు అనేసి అంటే, ఇంకా చేయిని చూసి, అయ్యో చేయి కాల్చుకున్నావా, అయ్యో అమ్మ, దా ఇక్కడ ఆయింట్మెంట్ రుద్దుతాను వచ్చేసి అనేసి అంటే, పర్వాలేదులే ఆంటీ అంటుంది. ఇంకా దాంతో పర్వాలేదంటావేంటి రాదా, ఇంత పెద్ద గాయం అవుతేను, ఆయింట్మెంట్ పెడతాను రా, వంట నేను చేస్తానులే వచ్చేసి అనేసి ఇంకా తనని సోఫాలో కూర్చోపెట్టి ఆయింట్మెంట్ తీసుకొని వచ్చి చేతికి పూస్తూ ఉంటుంది. ఇంకా రాధ మనసులో అనుకుంటూ ఉంటుంది, మీ సొంత కోడల్ని ఇంత బాగా చూసుకుంటారో నేను మీ సొంత కోడలు కాను అనే క్షణంలో మీరు ఎలా రియాక్ట్ అవుతారో, ఆ రోజు మీ ముఖంలో మీ బాధని నేను చూడలేను ఆంటీ, అసలు మీరు మీ సొంత కోడలు అన్నట్టుగా ఎంత బాగా నన్ను చూసుకుంటున్నారో, నిజంగా నేను మీ కోడల్ని అయిపోతే బాగుండు అనే అంతగా చూసుకుంటున్నారు,
కానీ ఇంకా నిజం తెలిసిన రోజు మీరు ఎంత బాధపడతారో, అసలు మీ ముఖంలో బాధని నేను అసలు తట్టుకోలేను అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో ఇంకా సునంద, ఏంటమ్మా నొప్పిగా ఉందా అంటే, అవునత్తయ్య అనేసి అంటుంది. దాంతో పర్వాలేదులే, తగ్గిపోతుందిలే, ఇంకా కాస్త రెస్ట్ తీసుకోపో, నేను వంట చేస్తాను అనేసి అంటుంది సునంద. దాంతో ఇంకా గదిలోకి వెళ్ళిన రాధ ఇంకా దమయంతి అన్న మాటల్ని తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా ఇంకా దమయంతి గారు అన్నట్టుగా మా నాన్నని విక్రమ్ సారు ఎప్పుడో బయటికి తీసుకురావాలి. ఎందుకంటే మా నాన్న నేరం చేయలేదు కదా, ఆ విషయం తెలుసు కదా. అలాంటప్పుడు సాక్ష్యాలతో నిరూపించి మా నాన్నని బయటికి తీసుకురావాలి కదా. అలాంటిది ఎందుకని మా నాన్నని ఇంకా జైల్లోనే ఉంచారు అంటే విక్రమ్ సార్ కావాలనే బయటికి తీసుకురావడం లేదా అంటే ఈ అగ్రిమెంట్ పెళ్ళి చేసుకున్నాం కదా, ఇంకా మా నాన్నని బయటికి తీసుకుని వస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానేమో అనేసి కాస్త టైం తీసుకుంటున్నారా, ఒకసారి అడిగి చూడాలి. ఇంకా లేదంటే ఏదైనా ప్రాబ్లం అయ్యి ఆపారా, అసలు ఏంటో విషయము కనుక్కోవాలి అనేసి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి విక్రమ్ రావడం జరుగుతుంది. రాధ ముఖాన్ని చూసి, ఏంటి రాధా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్టున్నావు అనేసి అంటే, అవును మిమ్మల్ని ఒకటి అడగాలి విక్రమ్ సార్ అనేసి అంటే, ఏంటో అది, నీకు డౌట్లు అంటూ చాలా ఉంటాయి, ఇంకా అడగని రోజు అంటూ ఉందా, చెప్పు అదేంటో అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. అదే ఇంకా మా నాన్నని ఎప్పుడు తీసుకువస్తారు అనేసి అంటే, అదేం ప్రశ్న, మీ నాన్నని నేరస్తుడు కాదనేసి నిరూపణ కావాలి కదా, కోర్టులో నిరూపించాకే కదా మీ నాన్నని బయటికి తీసుకువచ్చేది, అలా అడుగుతావేంటి, ఏమన్నా షాప్కి వెళ్ళాడా లేకపోతే ఇలా మార్కెట్కి వెళ్ళాడా తీసుకురావడానికి అనేసి ఇంకా వెటకారంగా అంటే, అలా కాదు నేను సీరియస్గా అడుగుతున్నాను విక్రమ్ సార్, మా నాన్నని ఎప్పుడు తీసుకువస్తారు, అయినా నాకు ఒక డౌటు, మా నాన్న నేరం చేయలేదు కదా, ఆ విషయం మీకు కూడా తెలుసు, మా నాన్న నేరం చేయలేదు అనేసి తెలిసినప్పుడు మా నాన్నకి శిక్ష పడే అవకాశం లేదు కదా అనేసి అంటే, అవును శిక్ష పడదు, కానీ ప్రూఫ్లతో గట్టి ప్రూఫ్లతో నిరూపించాలి కదా, చూపించాలి కదా కోర్టుకి అనేసి విక్రమ్ అంటాడు. మళ్ళీ సాక్ష్యాలు మీరు త్వరగా సాక్ష్యాలను పట్టుకొని మా నాన్నని త్వరగా తీసుకురావచ్చు కదా, మళ్ళీ అలాంటప్పుడు ఎందుకని మా సాక్ష్యాలు వెతకడం లేదు, మా నాన్నని బయటికి తీసుకురావడం లేదు, ఇన్ని రోజులు గడుస్తున్నా సరే మా నాన్నని ఎందుకు బయటికి తీసుకురావాలనిపించట్లేదు అనేసి రాధ అడుగుతుంది. అలా మాట్లాడతావేంటి, ఏమన్నా మీ నాన్నని తీసుకురావద్దు అనుకుంటున్నానా ఏంటి అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఏమో అలా అనుకుంటున్నారేమో అనేసి అడుగుతున్నాను అంటే, అదేం ప్రశ్న అలా అడుగుతావేంటి అంటే, అవును మనం అగ్రిమెంట్ పెళ్ళి చేసుకున్నాం కదా, ఇంకా నేను ఎక్కడ వెళ్ళిపోతానా, మా నాన్నని తీసుకువచ్చాక ఇంకా నేను వెళ్ళిపోతానేమో అని మీరు కావాలనేసి లేట్ చేస్తున్నారేమో అని నాకు డౌట్గా అనిపిస్తుంది అనేసరికి విక్రమ్, అమ్మో రాధకి డౌట్ వచ్చేసింది అనమాట అనేసి, ఏంటి ఎవరు చెప్పారు నీకు అనేసి అంటే, అదే ఇందాక దమయంతి ఆంటీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఇంకా మీ నాన్నని ఎప్పుడో బయటికి తీసుకురావాలి కదా, ఎందుకని విక్రమ్ ఆలోచించడం లేదు, మీ నాన్న నేరం చేయలేదనేసి తెలుసు కదా, అలాంటప్పుడు విక్రమ్ తలుచుకుంటే ఇంకా త్వరగానే బయటికి వస్తారు కదా, ఎందుకని మీ నాన్న గురించి ఆలోచిస్తలేరు అనేసి అడిగారు, అందుకనేసి నేను అడుగుతున్నాను అనేసరికి, అమ్మ అత్తయ్య పెట్టిందా ఇదంతా, అత్తయ్యనా ప్లాన్ ఇచ్చింది ఇంకా అనేసి ఆలోచిస్తాడు విక్రమ్. ఏంటి విక్రమ్ కృష్ణ గారు చెప్పండి, ఎప్పుడు వస్తారు అంటే, త్వరలోనే వస్తారులే రాదా, అదేంటన్నా నా చేతుల్లో ఉందా ఏమన్నా, కోర్టు చేతుల్లో ఉంది, మీ నాన్న నిరూపణ కావాలి, మీ నాన్న నేరస్తుడు కాదనేసి నిరూపణ అయ్యాకే కదా మీ నాన్న వచ్చేది అనేసి ఇంకా నాకు టైం అయిపోతుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో ఇంకా వెళ్ళాక స్టేషన్ దగ్గర నించొని ఆలోచిస్తూ ఉండగా రామ్ అక్కడికి వెళ్తాడు. ఏంటిరా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి, ఏంటో చాలా సీరియస్గా ఉన్నావు అనేసి అంటే, అరే ఈరోజు రాధ ఒకటి అడిగిందిరా అనేసి అంటే, ఏంటి ఎక్కడికి, సినిమాకి తీసుకువెళ్ళమందా అనేసి రామ్ అంటాడు. ఏంటిరా నేను సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నువ్వు జోక్స్ వేస్తున్నావు అనేసి అంటాడు. దాంతో ఏంటో చెప్పురా, అసలు ఏం జరిగింది, ఏమైంది అనేసి అంటే, ఇంకా ఈరోజు రాధకి డౌట్ వచ్చిందిరా నా మీద అంటే, ఏం డౌట్ వచ్చింది ఏంటి అనేసి ఇంకా రామ్ అడుగుతాడు. దాంతో ఇంకా విక్రమ్, మా నాన్నని ఎందుకు
ఎందుకనేసి ఇన్ని రోజులు అవుతున్నా బయటికి తీసుకురావడం లేదని, ఇంకా కావాలనేసే నువ్వు బయటికి తీసుకురావడం లేదా, మా నాన్నని బయటికి తీసుకువస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాననేసి మా నాన్నని బయటికి తీసుకురాకుండా టైం వేస్ట్ చేస్తున్నావా అనేసి అడుగుతుంది. అంటే అవునా, అంత మాట అడిగేసిందా, అయినా రాధకి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది అనేసి అంటే ఉంది కదా, ఇంకా మా ఇంట్లో అత్తయ్య, మా దమయంతి అత్తయ్య తనకి ఆలోచన వచ్చేలాగా చేసింది అనేసి అంటే అవునా, అయితే మీ అత్తయ్య ప్లాన్ ఇదంతా అన్నమాట. కావాలనేసి ఇంకా రాధని అలాగే నిన్ను ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలనేసి మీ ఇద్దరు గొడవ పడేలాగా మీ అత్తయ్య చేసిందనమాట. అయితే మళ్ళీ ఏమని చెప్పావు అనేసి అంటే నేను చెప్పాను, అప్పుడే నిరూపణ ఎలా అవుతుంది, కోర్టు చేతిలో ఉంది కదా, నా చేతిలో ఏముందనేసి చెప్పేశాను. కొన్ని రోజులు ఆగితే కానీ ఇంకా మీ నాన్న నిర్దోషి అని తెలిస్తే అప్పుడు బయటికి వస్తారు, త్వరలోనే తీసుకువస్తానులే అనేసి అక్కడ నుండి రావడం జరిగిందిరా. అయినా సరే ఇంకా రాధ మళ్ళీ ఏదో ఒక రోజు గట్టిగా కూర్చుంటుంది, ఎందుకని మా నాన్నని తీసుకురావడం లేదు అనేసి గట్టిగా నిలదీయడంతో అప్పుడు ఏంటి పరిస్థితి, అసలు నాకేమీ అర్థం కావడం లేదు అనేసి అంటే ఇంకా ఒక్కసారిగా అవునురా, ఇంకా గట్టిగా నిలదీసిందంటే అప్పుడు ఏంటి నీ పరిస్థితి, ఇంకా రాధ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, అప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ ప్రియని పెళ్లి చేసుకోమని మీ ఇంట్లో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, అప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా ప్రియని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, చిట్టిని మర్చిపోవాల్సి వస్తుందిరా. అంటే అలా జరగడానికి వీల్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకా నిజంగానే ఇంకా సీనయ్యని బయటికి తీసుకురావాలా లేక ఇంకా అలాగే ఉంచాలనా అని తల పట్టేస్తుంది, అసలు ఏం చేయాలనో అర్థం కావడం లేదు అని ఇంకా విక్రమ్ అంటాడు. దాంతో ఇంకా రామ్ ఏంటిరా అలా అంటావేంటి, ఎప్పటికైనా సీనయ్యని బయటికి తీసుకురావాల్సిందే కదా అంటే తీసుకువస్తాను, ఒక్క సంవత్సరం వరకు కాస్త టైం తీసుకోవాలి కదా, ఎందుకంటే సంవత్సరం టైం ఉంటే మాది అగ్రిమెంట్ కూడా అయిపోతుంది, అప్పుడు నేను తీసుకురావాలనే ఆలోచనే ఉంది, కానీ ఆ లోపు మా అత్తయ్య మళ్ళీ ఇంకేదైనా ప్లాన్ వేస్తుందేమో అనేసి డౌట్గా ఉంది అని ఇంకా విక్రమ్ అంటే అయినా ఇంకా ఏం చేస్తుందిలే మీ అత్తయ్య అంటే ఏమోరా, పొలిటికల్ మైండ్తో మా అత్తయ్య ఏదైనా చేస్తుందేమో అనేసి ఆలోచన వస్తుంది అని ఇంకా విక్రమ్ అంటాడు. అవును, నీవు చెప్పేది కూడా నిజమే, మళ్ళీ ఏం చేద్దాం అంటే అదేరా ఏం చేయాలా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను అని ఇంకా విక్రమ్ చెప్తూ ఉంటాడు ఇంకా రామ్తో. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.